ఇవొచ్చేసి రెడీమేడ్ పైపింగ్ అండి. నేనొకసారయితే షాప్‌లో తీసుకున్నాను. ఎంతకు తీసుకున్నాననేదైతే గుర్తులేదు. ఇప్పుడైతే ఆన్‌లైన్‌లో కూడా అవైలబుల్‌గానే ఉన్నాయి. గోల్డ్ కలర్ అయితే చాలా దానికి యూజ్ అవుతుందని చెప్పి ఎక్కువ తీసుకున్నాను. ఇక్కడ నాకు నేవీ బ్లూ వచ్చేసి క్లాత్ దొరకలేదు. అయితే సరే ఇంకా రెడీమేడ్‌ది ఉంది కదా! వేద్దామని చెప్పి వేస్తున్నాను. మీకు చూపిస్తున్నాను అందుకే. హ్యాండ్స్ ఫస్ట్ మనం రివర్స్ చేసి జాయిన్ చేసేసుకుంటాం కదా! ఆ తర్వాత కిందన ఇలా పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవడమే. మనకి అర్జెంట్ బ్లౌజెస్ స్టిచ్ చేయాలి అన్నా, మనకి పననేది తొందరగా అవ్వాలన్నా ఇలాంటివి వేసుకోవచ్చండి. చాలా నీట్‌గా ఉంటుంది. చూసారు కదా! చివర పెట్టేసుకొని ఇలా మిడిల్‌లో స్టిచ్ పడేలాగా రెండిట్లి పైన ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. కొత్త వారికి పైపింగ్ చేయడం రాదు కదా! అలాంటి వాళ్ళు కూడా ఇవి ట్రై చేయొచ్చండి. చాలా బా వస్తుంది. చూసారా? ఇలా వచ్చింది. లోపటి సైడ్ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకున్నామంటే నీట్‌గా ఉంటుంది. ఇంత నీట్‌గా అయితే మనకి పైపింగ్ రెడీ అయిపోతుంది. నార్మల్ పైపింగ్ ఎలా చేస్తామో అలానే ఉంటుంది లుక్ అనేది. ఇవైతే చాలా బా యూజ్ అవుతాయండి మీకు కూడా కొత్త వారికి. వేసిన దానికి, వేయలేని దానికి చూసారా లుక్ అనేది ఇంత తేడా ఉంటుంది. వేసామంటే లుక్ అనేది ఇంత గ్రాండ్‌గా ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.